ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి శిల్పాలను తీసుకువచ్చి కొత్త హంగులతో తీర్చిదిద్దారు. పాలరాతితో అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి ముస్లిం వంశస్థులు కుటుంబాల్లోని ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వారి ఆడపడుచులు విరాళాలుగా అందించి 5 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయ పీఠాధిపతి ముస్లిం వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ నెల 18న ఆలయంలో యజ్ఞం, ప్రత్యేక పూజలు చేసి తమిళనాడు రామేశ్వరం నుండి తీసుకొచ్చిన నాగదేవత విగ్రహాన్ని ఆదివాసీ వేద పండితుల మంత్రాల నడుమ ప్రతిష్ఠించారు. చాలా కింద ఇక్కడ వెలిసిన శుభ సందర్భ దేవాలయాన్ని మేము మిశ్రమ వంశుల అన్నదమ్ములు ఏదైతే ఈ ఆలయ గర్భగుడిని మండపాన్ని ఖచ్చితంగా మిశ్రమ వంశులే నిర్మించాలి, భావితరాలకు ఒక ఆస్తిగా అందించాలనే ఒక నిబద్ధతతో కంకణం కట్టేసి వంశ నిర్ణయం చేసినప్పుడు గత 5 సంవత్సరాల నుండి ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు, ప్రతి ప్రతినిధి 7,000 రూపాయలు, ఈ మిశ్రమ వంశ ఎంప్లాయీస్ నుంచి 10,000 రూపాయలు, ఇలా దాదాపు ఒక 2,000 కుటుంబాలు 5 సంవత్సరాలు పోగు చేసిన 5,000 రూపాయల 5 కోట్ల రూపాయలతో ఈ ఆలయ గర్భగుడిని నిర్మించడం, శిలాలతో నిర్మించడం జరిగింది. ఇది ప్రత్యేకత కర్నూలులోని ఆలగడ్డ, అక్కడి నుంచి శిలాలను తీసుకొచ్చి ఇక్కడ మండపాన్ని